వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ iDream. నేను చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్నాను. ఇట్స్ అ కాఫీ షాప్. అండ్ ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు సంబడి వెరీ స్పెషల్. మనకి సోనియా ఆకులు ఆల్రెడీ తెలుసు, బిగ్ బాస్లో మొన్న ఎలిమినేట్ అయ్యి తను కొంచెం అన్పాపులర్ కూడా అయ్యారు, అందరికీ తెలిసిన విషయమే. అంతకుముందు షీ వాజ్ వెరీ పాపులర్ యాక్టర్గా అండ్ అలాగే ఒక ఎంసీగా కూడా ఐ థింక్, అండ్ యాజ్ అ సోషల్ వర్కర్, యాజ్ అన్ యాక్టివిస్ట్ చాలా పాపులర్. కానీ బిగ్ బాస్ మహిమతో ఒక్కసారిగా బురదంతా వచ్చి తనకు అంటుకుంది. మరి హౌ షీ వాజ్ ప్లానింగ్ టు సాల్వ్ ఇట్, తను చాలా ధైర్యం చేసి వెళ్ళినట్టు చెప్పాలి. ఇవాళ మనం తన ఫియాన్సే, అంటే బిగ్ బాస్లోనే అనౌన్స్ అయింది తన ఫియాన్సే ఉన్నారని చెప్పి, యష్ పాల్తో మాట్లాడబోతున్నాం. హీఈస్ ఫాండ్లీ నోన్ యాజ్ యష్. యష్ మనకు ఆల్రెడీ గతంలో పరిచయం. ఫ్లై హై కన్సల్టెన్సీ స్థాపించి ఓవర్సీస్ ఎడ్యుకేషన్లో అందరికీ చాలా కోచింగ్ ఇస్తున్న యష్ ఇప్పుడు మనతో ఉన్నారనమాట. సోనియాని ఎలా చూస్తారైనా, సోనియా ఎందుకు ఆయనకు అంత ఇష్టం, అండ్ ఈ అన్పాపులారిటీ కాంట్రవర్సీస్ని ఎలా డీల్ చేస్తున్నారు? లెట్స్ టాక్ టు యష్. యష్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. సో ఇవాళ తీరిక దొరికింది మీకు. మామూలుగా అసలు మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే మీరే, అంతేనా? పొద్దున్న సాయంత్రం దాకా అట్లే లేదా? బిజీ ఉంటాను, బట్ ఐ ఆల్వేస్ హ్యావ్ టైమ్ ఫర్ మై పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అఫీషియల్గా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. బికాస్ ప్రపంచానికి తెలుసు కానీ మనం మాట్లాడుకోలేదు కాబట్టి. సో ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది మీకు? హ్యాపీ అండి, సూపర్ హ్యాపీ. సూపర్ హ్యాపీ, బిజీ, సూపర్ హ్యాపీ. ఎప్పుడు మాకు పప్పన్న ఎప్పుడు పెడుతున్నారు? సోనియా ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళారు. వచ్చిన తర్వాత అని అనుకున్నాము, తను ఆల్రెడీ ఎవిక్ట్ అయిపోయినారు ఇప్పుడు. సో డిసెంబర్లో అనుకుంటున్నాం. సో షుడ్ సీ అది. సో ఐ వాజ్ ఆల్వేస్ వండరింగ్, మీరు చాలా సీరియస్ మైండెడ్గా కనిపిస్తారు, పద్ధతిగా అలా పొందిగ్గా అలా ఉంటారనమాట. అండ్ మీరు ఐ నో వాట్ కైండ్ ఆఫ్ కేర్ యూ టుక్ మీ సిస్టర్ టైంలో కూడా. యూ వెంట్ త్రూ అ లాట్. మీ చెల్లెల్ని కోల్పోవడం అన్నది. వెరీ సారీ ఫర్ యువర్ లాస్ యష్. బట్ ఈ సైడ్ మీది నాకు తెలీదు, మీరు సోనియాని ఇష్టపడ్డం. దట్ ఆల్ కేమ్ విత్ వీఆర్ వర్కింగ్ ఫర్ ఆల్మోస్ట్ ఒక 2.5-3 years నుండి కలిసి పనిచేస్తున్నాం. ఫ్లై హైలో షీఈస్ టేకింగ్ ఏ మేజర్ రోల్. ఆపరేషన్స్ అంతా కూడా సోనియానే చూసుకుంటారు. సో దట్స్ హౌ వీ కనెక్టెడ్. అండ్ ఐ లైక్డ్ హర్, తన వర్క్ స్టైల్ కావచ్చు, తనలో చాలా విషయాలు నచ్చి. దెన్ మాకన్నా ముందు మా పేరెంట్స్ దే ఇనిషియేటెడ్ దిస్. అవునా? యా. లేటర్ కొంచెం టైం తీసుకున్నాము అండ్ ఫైనల్లీ ఎస్. యా. సో యాక్చువల్లీ తను చాలా అవుట్గోయింగ్గా కనిపిస్తారు యష్, మీరేమో చాలా క్వైట్. అంటే ఆల్దో యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్, కొంచెం మీరు ఇంట్రోవర్ట్ లానే కనిపిస్తారు. ఇంట్రోవర్ట్ అంటే ఒక 15-16 years యూఎస్లో ఉన్నాను కదా. సో ఏమో మరి అక్కడ పరిస్థితి అనవసరంగా ఎక్కువ గట్టిగా కూడా మాట్లాడడం అక్కడ, అది కరెక్ట్, అది అలవాటైందేమో. బట్ సోనియా ఈజ్ లైక్ చాలా ఫైర్ బ్రాండ్ లా ఉంటుంది. అవును, కనిపిస్తుంది. నేను ఇన్ఫాక్ట్ ఐ యూస్ టు వండర్, దిశా ఫిల్మ్లో చూసినప్పుడే, అంత బోల్డ్ ఫిల్మ్ తను అటెంప్ట్ చేసినప్పుడే అనుకున్నాం అందరం ఈ రోల్. అండ్ ఆ టైంలో నాకు గుర్తు ఆర్జీవి గారు వాజ్ ఆల్ ఇన్ ప్రైజ్ ఆఫ్ హర్. అసలు ఫెనామినల్ యాక్టింగ్ అని చెప్పి. మీకేమనిపించింది తను అప్పుడు చూసినప్పుడు? అప్పుడు నాకు సోనియా అసలు నాకు పరిచయం చాలా తక్కువ అండి. అప్పుడు పరిచయం కూడా లేదు, జస్ట్ ఒక ఏదో ఆర్జీవి గారు మూవీ చేస్తుంది అనేది. బట్ నాకు కూడా అనిపించింది అంటే ఆర్జీవి గారు అంటే కొంచెం ఇట్లా బోల్డ్ కైండ్ ఆఫ్ మూవీస్ తీస్తారు. ఆర్జీవి గర్ల్, ఆర్జీవి హీరోయిన్ అంటారు కదా. సో అటువంటి దాంట్లో కూడా తను ఇప్పుడు ఆర్జీవి షీఈ్ ఎ సోషల్ వర్కర్, యాక్టివిస్ట్ లాగా ఉంటుండే కదా. సో దాంట్లో కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వాళ్ళ వైఫ్, అప్పుడు తను ప్రెగ్నెంట్ అనుకుంటా. సో బై ద టైమ్ ఆ సినిమా షూట్ అయిపోయే వరకు ఆమెకు షీ డెలివర్డ్ బేబీ గర్ల్. అప్పుడు కూడా ఆర్జీవి గారితో ఒక ఇంటర్వ్యూ పెట్టించి ఆ అమ్మాయికి ఎట్లా ఫండ్స్ రేజ్ చేయాలి, ఆ చిన్న పాపకి పుట్టిన పాపకి ఎలా ఫండ్స్ రేజ్ చేయాలి. ఆ పాప డెలివరీ అయిన తర్వాత షీ వెంట్ ఆల్ ద వే టు దేర్ ప్లేస్. అండ్ అక్కడ ఆ పాపని ఐ మీన్ డెలివరీ అయిన రోజు చూసుకొని కావాల్సిన ఐటమ్ ఏంటి, బేసిక్ నీడ్స్ ఇచ్చి అండ్ కొంత డబ్బులు ఇచ్చి, అండ్ స్టిల్ టుడే షీల్ టేక్ కేర్ ఆఫ్ దట్ బేబీ. అవునా? యా, ఇట్స్ వండర్ఫుల్. ఎవరు ఊహించారండి? ఒకటి ఫస్ట్ ఒక యాక్టర్కి అలాంటి బెంట్ ఆఫ్ మైండ్ ఉంది అని అనుకోరు. బట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది యాక్టివిస్ట్కి యాక్టర్ అయ్యే అవకాశం వచ్చింది. షీఈస్ మోర్ ఆఫ్ యాక్టివిస్ట్ అండి. యాక్టర్ అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 movies ఏమో చేసినట్టున్నారు. బట్ అది లైక్ ఎవ్రీ మంత్లో ఒక 3-4 days షూటింగ్ చేస్తే మిగతా అంతా కూడా షీ యూస్ టు స్పెండ్ మ్యాక్సిమం టైమ్ యాజ్ అన్ యాక్టివిస్ట్. అయితే యాజ్ అన్ యాక్టివిస్ట్. సో ఈ మధ్య బిగ్ బాస్లో చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి, చాలా బురద వేశారు తన మీద. అండ్ మీరు అప్సెట్ అయ్యారు ఆ టైంలో? బికాస్ హోమ్లీగా చూసిన సైడ్ మీరు వేరు, బట్ ఇలాగ పబ్లిక్ సైడ్లో కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా? డెఫినెట్గా అండి. ఇబ్బంది ఇన్ ద సెన్స్ అంటే
నా ఇబ్బంది ఏంటంటే సోనియా అంటే రాంగ్గా పోర్ట్రే చేశారనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూపించింది దట్స్ నాట్ సోనియా. ఐ మీన్ అక్కడ నేను సోనియాతో మాట్లాడినప్పుడు ఏంటంటే అక్కడ జరిగిన దాంట్లో కొంతవరకు చూపించారనేది తను కొన్ని ఇంటర్వ్యూస్, నాతో కాదు ఇంటర్వ్యూస్లో చెప్తే చూసాను అది కూడా నేను. బట్ ఆఫ్టర్ మా ఇద్దరి మధ్యలో ఆ కన్వర్జేషన్స్ ఎప్పుడు రాలేదు, ఎట్లా చూపించారు ఏంటి అని అసలు ఏం మాట్లాడుకోలేదు ఇప్పటివరకు కూడా. వెళ్ళే ముందు మీరు పర్మిషన్ అడిగిందా లేకపోతే నేను వెళ్తున్నాను? ఐ వాస్ ద వన్ హూ ఎంకరేజ్డ్ హర్ టు గో. బికాస్ అంటే 2-3 సీజన్స్లో అప్పుడప్పుడు చూస్తుంటే బిగ్ బాస్లో ఐ లైక్ ద కాన్సెప్ట్, లైఫ్ చేంజింగ్ షో అనేది నమ్ముతున్నాను. అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు మనం అని అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మనం అట్లాంటి సినారియో మనం క్రియేట్ చేయలేము కదా, ఎవరు కూడా క్రియేట్ చేయలేరు. ఆ ప్రెషర్లో అట్లాంటి పరిస్థితుల్లో ఒక మనిషి ఎలా ఉంటారు, దట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను. లాస్ట్ 4-5 days వరకు కూడా కన్ఫర్మ్ చేయలేదు. లాస్ట్ 5 daysకి షీ కన్ఫర్మ్డ్ అండ్ షీ లెఫ్ట్. Did you miss her a lot వెళ్ళినప్పుడు? మిస్ వెళ్ళినప్పుడు అతపత ఉంది ఆఫ్ కోర్స్, బట్ ఫోన్ లేదు. నేను చూస్తున్నా, మనం అందరూ చూస్తాం దాన్ని, తను నన్ను చూడదు, బట్ ఐ స్టిల్ మిస్ హర్. ఐ మిస్డ్ హర్.